అంటూ చెప్పండి. నుజూరు రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడాను. బొమ్మలపాడు మండలం మాది 1వ వార్డు. మా మనవడికి ఇలా ఫస్ట్ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ యాంగ్జూమ్ మన రమేష్ హాస్పిటల్ గారు తీసుకెళ్తే వాళ్ళు ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసిన వల్ల దాని ప్రాబ్లం నరం బాగా వీక్గా ఉందని చెప్పారండి. అప్పుడు తర్వాత మళ్ళీ మన గుడివాడ తీసుకెళ్ళాం. గుడివాడ హాస్పిటల్కి మాగంటి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ ఆయన ఏమంటే మా బాబు ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ తొందరగా చూపించుకుంటే బాగుంటుందని చెప్పి అన్నారు. కొంచెం 2-3 రోజులు మేము తీసుకెళ్ళాము, కుదరలేదు. మధువన్న ప్రవృత్తి మా అబ్బాయి మాట్లాడి నక్కా గాంధీ గారితో మాట్లాడించి అక్కడ మన వంశీ గారు అక్కడికి హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళారండి. ఆఫీస్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన అడిగాం. సరే అప్పుడు నక్కా గాంధీ గారు మాట్లాడి మనోడికి తొందరగా చేయించండి, బాగాలేదు, కొంచెం పరిస్థితి బాగుంది అంటే అప్పుడు ఫస్ట్ ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆంధ్ర హాస్పిటల్లో ఒక సర్జరీ జరిగింది, స్టంట్ వేశారు. తర్వాత మళ్ళీ 5 నెలల తర్వాత మళ్ళీ తేడా చేసింది. అప్పుడు మన నక్కా గాంధీ గారు మధు మాట్లాడి నా వంశీ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన నేను చేస్తాను, ఆయన ఎక్కడికో ప్రయాణం వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన మాకు సమస్య అని చెప్పి అయ్యి కనుక్కొని చేసి పెట్టారండి. తర్వాత తిరుపతి రాశారు మాకు పద్మావతి హాస్పిటల్కి. అక్కడ మాట్లాడి పిఏ గారు మాట్లాడి ఇవన్నీ పలానా చేయండి హాస్పిటల్, ఒక సర్జరీ అయితే చేయండి, ఒక దాంట్లో అయిపోతే అంటే 2 సర్జరీలు అవుతాయి అన్నారు. కాకపోతే 2 సర్జరీలు అయిపోతే కనుక ఒక దాంట్లో చేయండి, అవ్వకపోతే కనుక 2 చేసేయండి, ఒక సపరేట్ చేద్దామని అంటే అప్పుడు సరే డాక్టర్ గారితో మాట్లాడి ఆయన అప్పుడు ఏమన్నారు, లేదంటే 2 సమస్య ఏం లేదు, ఇంకోసారి చేయించుకుంటారు అని చెప్పారండి. అప్పుడు ఒక ఆపరేషన్ అయిపోతే రిస్క్ లేదంటే చేస్తామని డాక్టర్ గారు మాట్లాడితే అప్పుడు ఒక ఆపరేషన్ చేసేసారండి. 9 గంటలు పట్టి ఆపరేషన్ చేసి వల్ల బాగా వంశీ గారు మాకు హెల్ప్ చేశారండి. వాస్తవంగా మాకు మధు అన్న పిల్లడండి నక్కా గాంధీ గారు వంశీ గారి దగ్గర తీసుకెళ్లారు. మాకు చేసి పెట్టి శుభ్రంగా మళ్ళీ ఆయన గెలవాలని కోరుకున్నాం. మొత్తం అంతా వంశీ గారు చేశారండి. మాకు ఫోన్ చేయటం కాడి నుంచి ఇక్కడ నుంచి ఫోన్ అక్కడ వరకు హాస్పిటల్ వరకు వంశీ గారు చేయించారు. తర్వాత చేశారు. సత్యప్రసాద్ గారు బాగున్నాడు, నడుస్తున్నాడు చక్కగా. వాళ్ళ అమ్మమ్మ ఇంటి అవును. మాకైతే బాగానే ఉంది. నేనైతే వంశీ గారు జగన్ గారు కావాలి, వంశీ గారు